మనందరినీ కూడా ఒంటరిగా వదిలిపెట్టొద్దని ఎవరిని పంపించారు? ఆదరణకర్త ఆ యొక్క పవిత్రాత్మ దేవుణ్ణి మనకి పంపిస్తూ మనకి తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. మరి పవిత్రాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు? ఏ విధంగా మనల్ని ఎల్లవేళలా కూడా ఆ యొక్క దేవుని బాటలో నడిపిస్తూ, మనల్ని ప్రేరేపిస్తూ, మనకు అండగా ఉంటూ, తప్పు పనులు చేయకూడదనేటటువంటి ఆ యొక్క కాన్షియన్స్ ప్రేరేపణ మనకు కల్పిస్తూ ఆయన మన మీద ప్రేమను కురిపిస్తున్నాడు. ఇదంతా కూడా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అనేటటువంటిది. మరి మనమందరం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నాం. మీరందరూ కూడా ప్రేమిస్తున్నారు అంటున్నారు కాబట్టి ప్రేమిస్తున్నాం అని చెప్తే సరిపోదు కదా, దానికి నిదర్శనంగా ఏదో ఒకటి ఉండాలి. అవునా? నేను కూడా చెప్తాను, నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను అంటే దానికి రుజువు ఏంది, సాక్ష్యం ఏందని నన్ను అడుగుతారు. అవునా? అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే మనలో కూడా ఈ యొక్క 4 విషయాలు అనేవి కనపడాలి.